ప్రైజ్ లార్డ్. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నా. మీరు బాగున్నారు అని నేను నమ్ముతూ దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నా. నిజమే దేవుని ప్రియులారా, 2024 జనవరి మొదలుకొని ఈరోజు డిసెంబర్ వరకు కూడా మనం కాపాడబడి మరి కొన్ని రోజుల్లో 2025లోకి ప్రవేశిస్తున్నాము. అంటే కేవలం ఇది దేవుని కృప వలన మాత్రమే మనము పొందుకొని ఉన్నాము. దేవుని కృప వలన మాత్రమే మనము 2025లోకి అడుగు పెట్టగలము. మనము 2025లో జీవించగలము. ఆ కృపను మనం పొందుకోవాలి అంటే కనుక కేవలము దేవుని యొక్క దయ వలన మాత్రమే ఆయన కృపను పొందుకోగలము తప్ప మన నీతిని బట్టి కానీ, మన యొక్క యథార్థతను బట్టి కానీ, భక్తిని బట్టి మాత్రము కానీ ఎంత మాత్రము మనము అర్హులము కాదు. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు వాక్యమును ధ్యానించవచ్చు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనము. ఆ దినములు యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడి అని యోధా అరణ్యములో ప్రకటించుచుండెను. నిజమే ప్రియ దేవుని సహోదరుడ సహోదరి, మనమందరము కూడా యోహాను దేవుడి యొద్ద నుండి ఎట్లాగైతే భూమి మీదకి ప్రత్యేకముగా పంపబడ్డారో, జీవిస్తున్న మీరు నేను కూడా దేవుని యొద్ద నుండి పంపబడ్డాము. దేవుని యొక్క స్వరూపమందు ఆయన పోలిక చొప్పునే చెయ్యబడి మన కొరకు దేవుడు ఒక ఉద్దేశము, ఒక ప్రణాళికతోటే ఈ భూమి మీదకి పంపాడు. దాన్ని యోహాను తెలుసుకున్నాడు కాబట్టి చివరి వరకు దానిని కొనసాగించాడు. ఆమె మొదటిగా యోహాను ఏమి ప్రకటించాడు చూద్దాము, ఎట్లాగా జీవించాడో చూద్దాం. మొదటిగా అతడు బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చాడు. రెండోది, అతడు పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందడి అని చెప్పేసి అతడు ప్రకటించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చిన యోహాను ఎట్లాగా వాటిలను ప్రకటించాడు, ఏ విధముగా నిలవబడ్డాడో మనము చూద్దాం. మొదటిగా అతడు బాప్తిస్మము తీసుకున్నాడు. రెండోదిగా అతడు పరలోక రాజ్యము నా కొరకు సమీపించుచున్నది అని నమ్మి మారు మనసు పొంది దేవుని కొరకు జీవిస్తూ ఆయన మార్గములను సరళము చేస్తూ ఈ భూమి మీద అతడు బ్రతికాడు. ఎట్లాగా బ్రతికాడు అంటే గనక, దేవుని చిత్తము నేను చెయ్యాలి, దేవుడు నన్ను ఈ భూమి మీదకి పంపాడు, ఈ సమయము నాది. అక్కడ మనం చూసినట్టయితే ఈ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చెను అని ఆ యొక్క లేఖనంలో రాయబడి ఉన్నది. ఆ లేఖనంలో రాయబడి ఉన్న ప్రకారము అది యోహాను సమయము. యోహాను సమయంలో యోహాను దేవుని చిత్తము ఏ విధముగా చెయ్యాలో ఆ విధముగా చేశాడు. ఈ దినము అంటే ఈ సమయంలో నీదే, దేవుని చిత్తము చెయ్యవలసిన బాధ్యత నీదే, దేవుని కొరకు నిలవబడవలసిన బాధ్యత నీదే. యోహాను పని ఏమిటంటే, అవును, యోహానును దేవుడు చాలా ప్రత్యేకముగా ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన మార్గములను సరళము చేయడానికి, ప్రభువారి యొక్క పరిచర్యకు ముందుగా, ప్రభువారు సేవకు ముందుగా ఆయన మార్గములను సరళము చేయడానికి ప్రత్యేకంగా యోహానును ఎన్నుకొని దేవుడు భూమి మీదకి పంపాడు. నిజమే దేవుని ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మీరు, ఈ వాక్యాన్ని చెప్తున్న నేను కూడా దేవుని చేతే పంపబడ్డాము కాబట్టి మొదటిగా యోహాను పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందిడి అని యోధా అరణ్యముల్లో ఏ విధముగా అయితే బాప్తిస్మము ప్రకటించాడో, మనము కూడా ఆయా సమయంలో దేవుని యొక్క వాక్కు మన యొద్దకి పంపబడి ఉన్నప్పుడు మనము మారు మనసు పొందాము, మన కొరకు పరలోక రాజ్యం ఉన్నదని నమ్మాము, మనం బాప్తిస్మం పొందాము. ఈ మూడు కూడా మనలో ఉన్నాయి అనడానికి
ఒక గొప్ప రుజువు ఏమిటి అంటే గనక మన ప్రవర్తనను బట్టి మన కొరకు పరలోక రాజ్యము దాచబడి ఉన్నదని నమ్మచ్చు. మనం కలిగి ఉన్న మారు మనసును బట్టి మనము నమ్మచ్చు. మనం పొందిన బాప్తీసమును బట్టి మన ప్రవర్తనను బట్టి ఇతరులు తెలుసుకుంటారు, లేదా అనేక మంది తెలుసుకుంటారు. యోహాను ఎంత ప్రత్యేకమైన వాడు అంటే దేవుని దృష్టిలోని అతడు ప్రారంభ దినముల్లో యోధ అరణ్యముల్లో పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందని ప్రకటించుచున్నప్పుడు ఎంత సిద్ధముగా ఉన్నాడో, తన చివరి స్థితిలో కూడా ప్రారంభ స్థితిలో యోధ అరణ్యములో ఎట్లాగో ఉన్నాడో, యేసు క్రీస్తు వారి యొక్క మార్గములను సరళం చేయడానికి ఏ విధముగా ప్రారంభ స్థితిలో దేవుడి యొద్ద నుండి నిలవబడ్డాడో, తన చివరి నిమిషంలో కూడా, అంటే ఏ రోజు రాజు చేతిలో అతడు మరణిస్తున్నాడు అని, అతడు చనిపోతున్నాడని తెలుసుకున్నప్పుడు కూడా ప్రారంభ స్థితిలో ఉన్నట్టే చివరి స్థితిలో కూడా ఉండి తన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని దేవుని కొరకు బ్రతికాడు, దేవుని చిత్తము చేశాడు. అతడు దేవుని చిత్తము చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మొదటిగా నా కొరకు పరలోక రాజ్యం ఉన్నది అని నమ్మాడు. రెండోదిగా అతడు మారు మనసు పొందాడు. మూడోదిగా అతడు బాప్తీసం పొందాడు. కాబట్టి మొదటి ప్రవర్తన ఏదైతే ఉన్నదో తన జీవితంలో చనిపోయే ముందు కూడా అదే ప్రవర్తన కలిగి హేరోదు ఎదుట దేవుడు కొరకు రోషముగా నిలబడ్డాడు. ఆ రోజు యోధ అరణ్యములో ఎట్లాగా ప్రజల ఎదుట బాప్తీసం ఇవ్వడానికి ముందు బాప్తీసము వారికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎంత రోషముగా నిలవబడ్డాడో, ఏ రోజు ఎదుట చనిపోతే ముందు కూడా అంతే రోషముతోటి నిలవబడ్డాడు. ఆమేన్. ఈ సమయంలో మన సమయము ఇది కాబట్టి దేవుడు కొరకు రోషముగా నిలవబడితే మన కొరకు పరలోక రాజ్యం ఉన్నదని అనేకులు గుర్తిస్తారు. మీరు మారు మనసు పొందారు అని అనేకులు గుర్తిస్తారు. మీరు బాప్తీసము పొందారు అని అనేకులు గుర్తిస్తారు. దాని ద్వారా మీ ప్రవర్తన యొక్క ఫలమును బట్టి అనేకులు బాప్తీసము ఇచ్చే యోహాను దేవుని చిత్తముని ఎట్లాగ నెరవేర్చారో నేను కూడా వీరు దేవుడు చిత్తమే నెరవేరుస్తున్నారు అని అనేకులు చూస్తారు. ఆ విధముగా మన కొరకు కూడా సాక్ష్యమిస్తారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.